ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా మనము ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్, సమస్య మనంతట మనంగా కోరి తెచ్చుకోకూడదు. సమస్య మన వద్దకు వస్తే దాన్ని పరిష్కరించుకోవడం ఎలా అని మాత్రమే మనం మన వంతుగా ఆలోచించుకోగలగాలి. అందుకని అది ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు ఆలోచించుకోదగ్గ విషయం. నేను ఒక చిన్న స్టోరీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే కొన్ని మాటలు మామూలుగా వినడం కన్నా ప్రాక్టికల్గా జరిగిన వాటిని మనం నెమరు వేసుకుంటే దాన్ని మనకు ఆలోచింపడానికి వీలుగా ఉంటుంది. ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు బాగా చదువుకోవాలని తండ్రి ఆశిస్తాడు. ఆ తండ్రి కష్టపడి ఆస్తిని కూడబెడతాడు, కొంత స్థిరాస్తులు నిలుపుకుంటాడు. కానీ ఆ కొడుక్కి అర్థం కాదు. ఏంటి అంటే తను హ్యాపీగా మామూలుగా ఉండాలి. ఆ విలువ, తండ్రి సంపాదించిన విలువ కొడుకు అర్థం కాకపోవడం వల్ల, అంటే కొంతమంది పిల్లలకు గారాబంతో పెరగడం వల్ల కొంతమందికి ఆ విలువ తెలియదు. కొంతమందికి కష్టపడడం చూడడం వల్ల కొంత అవగాహన ఉంటుంది. అలా కొంతమంది, ఎంతోమంది మనలో ఉంటారు. ఎవరు అని చెప్పను నేను, ఎవరైనా ఉండొచ్చు. అది ఎవరికి మనం ఇదైతామో దాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఆ తండ్రి చెప్తూ ఉంటాడు, నాయన, కష్టపడ్డ డబ్బు మనం నిలుపుకొని అవసరాలకు వాడుకోవడం అనేది మంచిగా ఉంటుంది. లేని రోజు దాని విలువ మనకు అర్థమైనా తిరిగి మనం ఆన్ ది స్పాట్లో దాన్ని అందుకోలేము. కాబట్టి అవసరాలకు వాడుకోవద్దని నేను చెప్పట్లేదు. అనవసరంగా దాన్ని విలువ లేకుండా మాత్రం చేయొద్దు. కొన్నిటికి విలువ ఎక్కువ ఉంటుంది, ఆ విలువ తెలిసే లోపల జారిపోతుంటాయి అని చాలాసార్లు చెప్పి చూశాడు. కానీ అబ్బాయికి అర్థం కాలేదు. ఒకరోజు అతని ఏదో మాటల సందర్భంలో ఆయన స్నేహితుడు, కొంచెం బాగా ఉన్నత భావాలు ఉన్న అతనితో డిస్కషన్లో ఉన్నప్పుడు కొన్ని మాటలు ఇతనికి ఇన్స్పైర్ చేసాయి తండ్రికి. సరే, ఇంటికి వచ్చాడు. కొడుకుతో అన్నాడు, నాయన, నేను ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా నేను పెద్దవాడిని అవుతున్నాను, కొన్ని బాధ్యతలు నీకు అప్పచెప్పాలని కోరిక అయితే ఉంది, కానీ నువ్వు దాన్ని గుర్తించలేకపోతున్నావు. అది నువ్వు ఏదైనా ఒక బాధ్యతగా ఒక పని కష్టపడి నీ అంతటి నువ్వుగా చేస్తే గనక ఈ బాధ్యతలన్నీ నీకు ఇస్తాను. లేదు అంటే ఏదో ఒక అనాథాశ్రమానికి రాసేస్తాను. వాళ్లకు తిండికే లేక కష్టపడుతున్న వాళ్ళు ఎంతోమంది నిరుపేదలు బాధలు పడుతున్నారు. చదువుకోలేక, తిండి లేక, ఆరోగ్యాన్ని చూసుకోలేక, తల్లిదండ్రులు లేక, చూసుకునే వాళ్ళు నా అనేవాళ్ళు లేక, ఇలా ఎంతోమంది బాధపడుతున్నారు. వారికి అప్పచెప్తాను. నీకు ఇవ్వాలనే ఉంది. నేను కష్టపడింది నీ కోసం. కాబట్టి నువ్వు కానీ కష్టపడి ఏదైనా చేయగలిగితే తప్పకుండా అది నీకే అందిస్తాను. నువ్వు ఇంకా నలుగురికి మంచిగా ఉపయోగపడతావు, మంచి దారిలో ఉంటావు, మంచి అవసరాలకు వాడతావు అని తండ్రి చెప్పాడు. అప్పుడు కొడుకు అనిపించింది, ఏమని, అవును నేను చేస్తాను, నాన్నే కదా చేయమన్నారు కదా, ఇది ఒకటి చేసి చూస్తే ఏమవుతుంది, అప్పుడు నా మీద నమ్మకంతో నాకు బాధ్యతని ఇవ్వడానికి ఒప్పుకుంటారని ఆ అబ్బాయి వేరే పక్కన దగ్గరలో ఉన్న పట్టణానికి పోయి ఉద్యోగము సిటీలో ఎదుగుతాడు. చదువుకోలేదుగా, అంటే ఒకటి పోగొట్టుకున్నాడనే విలువ అప్పుడు తెలుసుకున్నాడు. ఎతికాడు, తనకు తగ్గది ఎవ్వరూ ఇవ్వలేదు. ఎందుకంటే నీకు అది లేదు, ఇది లేదు, అది లేదు అన్నారు. ఆఖరికి ఎవ్వరూ ఇవ్వలేదు. అప్పుడు ఒక షాప్లో అతను ఏం చేశాడంటే, అక్కడ అలవాటు పడ్డానికి ఏదో ఒక పని చెయ్యాలి,
ఒక క్రమబద్ధంగా బతకాలి అని చెప్పాడు కదా తండ్రి. అందుకని అక్కడ చేరి నమ్మకంగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ పని చేశాక మొదట కొంత జీతం వచ్చింది. ఆ జీతం తీసుకొచ్చాడు, తండ్రికి ఇచ్చాడు. ఇక్కడేమైంది, ఒక ప్రాక్టికల్గా తను ఒక బాధ్యతగా చేసింది. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఈ తండ్రికి నేను ఇది లెక్క చెప్పాలి, ఈ బాధ్యత తెలుసుకున్నాడు. దానివల్ల రెండో పాయింట్ అర్థమైంది. అంటే నేను చూడలేంది నాకు ఇంకొకరు నా అనుకున్న వాళ్ళు నన్ను గమనిస్తారు అనే విలువ తెలుసుకున్నాడు, ఇచ్చాడు. అతను ఏం చేశాడు, కొడుకు ముందే ఆ డబ్బు తీసుకుపోయి ఒక బావిలో పడేశాడు. ఇతనికి కష్టం అనిపించింది కొడుక్కి. అదేంటి అది, అలా డబ్బు నేను కష్టపడి తెచ్చిస్తే బావిలో పడేశాడు అనుకున్నాడు. మళ్ళా రెండో నెల కూడా డబ్బు తెచ్చాడు, మళ్ళా తీసుకుపోయి బావిలో వేశాడు. అలా 3 నెలలు కూడా అతని ముందే బావిలో వేశాడు. ఇంకా కొడుక్కి కోపం వచ్చింది. అప్పుడు గట్టిగా అడిగాడు నాన్నని, ఏ నాన్న, కష్టం విలువ తెలీదా? డబ్బు అంత కష్టపడి నేను బగళ్ళు కష్టపడి అతన్ని మెప్పించి పని మంచిగా చేసి డబ్బంతా తీసుకొస్తే నువ్వు తీసుకుపోయి బావిలో బారేస్తున్నావు, నువ్వు విలువ తెలియట్లేదా నీకు అని చెప్పి గట్టిగా అరిచాడనమాట. అప్పుడు నాన్న అన్నాడు, నాన్న, నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు ఆ విలువ అర్థమైంది. అదే కానీ నువ్వు కష్టపడకపోయి ఉంటే నీకు ఆ విలువ తెలిసి ఉండేది కాదు కదా. ఈరోజు నేను పలమలు చేశాననే బాధ నీలో ఎంత మదనకు గురి చేసిందో చూడు. అందుకని ఆ కష్టపడ్డప్పుడే దాని విలువ తెలుస్తుంది ఏదైనా కూడా. అందుకని అది తెలియడానికే నేను అలా వేసాను, కానీ దాన్ని విలువ తక్కువ చేసి పడేయలేదు నాన్న అని చెప్పాడనమాట. అప్పుడు ఆ అబ్బాయికి అర్థమైంది, కష్టం విలువ ఎంత గొప్పగా ఉంటుంది. పక్కవాడు కష్టపడితే అది మనకు అర్థం కాదు, మనం కష్టపడితేనే అది మనకు కష్టం అనిపిస్తోంది, అది విలువ తెలుస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మన కష్టం లాంటిదే పక్కవాడి కష్టం కూడా అని గుర్తించగలగాలి. అది మ్యూచువల్గా అర్థం చేసుకున్నప్పుడే అది ఆర్థిక విలువైనా, అనుబంధాల విలువైనా, లేదు ఏదైనా ఒక చదువు విలువైనా, మనం దాన్ని కష్టపడి పాస్ అయినప్పుడు, కష్టపడి సంపాదించినప్పుడు, కష్టపడి బంధాన్ని నిలబెట్టుకున్నప్పుడు, కష్టపడి అన్నీ ఉన్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అని అర్థమైంది అబ్బాయికి. అప్పుడు నాన్నతో అంటాడు, నాన్న, ఎన్ని రోజులు నేను అసలేంటి అనేది గుర్తించలేకపోయాను. ఇది ఇంతే కదా, దానికి విలువ ఏముంది అనుకునేవాడిని. కానీ ఈరోజు ఆ చేయడం వల్ల దానిలో ఉన్న, ఒరే ఇంత శ్రమ పడితే కదా ఇది నేను చేయగలిగాను, మా నాన్న ఎంత శ్రమపడి ఉంటే ఈరోజు ఇన్ని నిలపగలిగాడు అని ఆ కొడుకు అర్థమైందని చెప్పి తండ్రికి చెప్పి, నాన్న, ఇప్పుడు నేను నిజమైన కొడుకుగా నిలబడగలిగాను. ఇప్పుడు నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీ కొడుకుగానే నిలబడతాను. నువ్వు ఏ రోజు చేయమన్నది అది నేను చేసి నేను ఇంకొకరికి మార్గదర్శకంగా నిలబడతాను అని ఆ తండ్రికి చెప్పి ఆనంద బాష్పాలు రాచాడట. అంటే నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టావు నాన్న అని అతను చాలా సంతోషపడ్డాడట అబ్బాయి. అప్పుడు నాన్న కూడా, నువ్వు ప్రయోజకుడు కావడమే నా ధ్యేయం అనుకున్నాను నాన్న, నిన్ను నొప్పి పెట్టడం కాదు అని ఆయన కూడా పరమానందం చెందాడు. అందుకే వాల్యూని మనం గుర్తించగలగాలి. సమస్య, పక్కవాడి కష్టం, ఇవన్నీ మన వరకు అంటవు, మనకేం కాదులే అనుకుంటుంటాం. కానీ అది మన వరకు వస్తేనే దాని వాల్యూ అనేది తెలుస్తుంది, ఆ కష్టం. అందుకే కష్టం విలువను గుర్తిద్దాం. అది మనదైనా పక్కవారిదైనా న్యాయంగా ఉంటే దాన్ని గౌరవిద్దాం. ఏమంటారు? దీంట్లో అర్థం ఉంది కదా. ఈ కథలో ఒక నీతి చెప్పారు. ఎక్కడో జరిగిన సంఘటనని ఒక పుస్తకంలో రాశారు. అది నేను చదివి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అందుకని అందరితో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్. మీకు నచ్చినట్లయితే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.